నమస్తే అమ్మా, ఏం పేరు? నమస్తే, నాది కే రమాదేవి సార్. ఇప్పుడు ప్రధానంగా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్దే విజయం అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ కూడా అంతే పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అసలు ఎట్లా ఉన్నది మీరు చెప్పండి, ఒక సాధారణ మహిళగా. సాధారణంగా మహిళలకైతే మాకు బీఆర్ఎస్ మహిళల మీద చాలా బాగుంది. ఆయన రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు అయితే మాకు ఏమి ఇంతవరకు కూడా ఏమి అమలు కూడా చేయలేదు. 6 గ్యారంటీలు అన్నాడు, 6 గ్యారంటీలు కూడా మాకు ఇంతవరకు ఏమి చేయలేదు. పింఛన్లు కూడా 6,000 అన్నారు వికలాంగులకు. ఆ వికలాంగులు ఏ కష్టం చేసుకొని బతుకుతారని చెప్పాడు 6,000. అదే మా కేసీఆర్ వచ్చి 6,000 చేసేవాడు. ఆయన వచ్చి ఇప్పుడు 2 సంవత్సరాల పైన అయిపోయింది, ఇంతవరకు కూడా మాకు ఏం చేయలేదు. అంతేకాదు సార్, మాకు ఆయన వచ్చినప్పటి నుంచి మాకు ఏం పలబట్టలేదు. వికలాంగులకు కానీ మా ముస్లిం ముసలోళ్ళకి కానీ 10 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోలేదు బీఆర్ఎస్ అని చెప్పి మాట్లాడుతారు కదా. ఎందుకు పట్టించుకోలేదు? బీఆర్ఎస్ ఇంతవరకు చేసిన మొత్తం బీఆర్ఎస్ ఉంది. జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో మొత్తం బీఆర్ఎస్ చేసిందే ఉంది. కాంగ్రెస్ చేసిన పాలన ఏమీ లేదు. అంటే ఏం అమలు చేయలేదా? ఏం అమలు చేసారు? ఏం గ్యాస్ అన్నాడు, గ్యాస్ లేదు. రోడ్లు అన్నాడు, అవి అన్న కరెంట్ అన్నాడు, ఏది లేదు. ఇంటింటికి 0 అన్నాడు, ఆ 0 కూడా రావట్లేదు. 900 పెట్టి వికలాంగులకు 900 పెట్టి గ్యాస్ వేయించుకుంటున్నాం. ఆ పింఛన్ అప్పు సప్పు చేసుకొని మేము ఓన్లీ హామీల వరకే ఏమైనా ఎఫెక్ట్ చూపెట్టే అవకాశం ఉంది, లేకుంటే హైడ్రా అవి దానికి సంబంధించి కూడా ఏమన్నా? అయితే మా బస్సులో ఇంతవరకు రాలేదు. మొన్న ఇక్కడ వచ్చి చేస్తాం అన్నాడు రాజీవ్ గాంధీ నగర్లో. హైడ్రా గురించి వస్తే అందరూ పబ్లిక్ కలిసి ఆఫ్ చేశారు. ఇంతవరకు హైడ్రా రాలేదు. హైడ్రా రాలేదండి. అంటే ఇక్కడ నియోజకవర్గంలో ఇక్కడ నడిచింది, మొత్తం జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ లో నడిచింది. దానికి ఏమి ఇప్పుడు లేదు. దానివల్ల ఏమన్నా కాంగ్రెస్ ఓట్లు వేయకుండా ఉండే వాళ్ళు ఉన్నారా? కాంగ్రెస్ మాత్రం ఎంత పరిచయం చేసినా కూడా కాంగ్రెస్ ఓట్లు వేసే వాళ్ళే లేరు. మా జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ లో మొత్తం బీఆర్ఎస్. ప్రజాపాలన అంటారు, మరి అన్ని ఇస్తున్నాం అంటారు. వాళ్ళని ఏమి ఎవరు అన్నారో వాళ్ళని ముందుకు తీసుకురండి, మాట్లాడదాం. మంత్రులు ఇంతరాజు లేదు, ఏం లేదు. మా సార్ పెట్టిందే మాకుంది, మా కేసీఆర్ సార్ పెట్టింది ఉంది, మా గోపినాథ్ సార్ పెట్టినే ఉన్నాయి మాకు. మళ్ళీ బీఆర్ఎస్ 100% బీఆర్ఎస్. అన్న నమస్తే, పేరేం పేరు అన్న? విశాల్. మార్పుని తెచ్చినాం అని చెప్పి కాంగ్రెస్ చెప్పింది. అదే సమయంలో ఇప్పుడు రీసెంట్గా బైపోల్ కూడా వచ్చింది మీ నియోజకవర్గానికి సంబంధించి జూబ్లీహిల్స్. ఏమన్నా మారిందా? ఎట్లా ఉండబోతా ఉన్నది ఈ జూబ్లీహిల్స్లో? కాంగ్రెస్కి ఏమైనా పట్టం కట్టే అవకాశం ఉన్నదా మీరు? అస్సలు కాంగ్రెస్కి పట్టం కట్టే అవకాశం కాదు కదా. డిపాజిట్లు కోల్పోతారేమో అన్న అనుమానం కూడా మాకుంది. అధికారంలో ఉంది కదా. అధికారంలో ఉంది, కరెక్టే అన్న. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులేంటి? ఎవరైనా అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి చేయాలి, లేదంటే నిర్మాణాత్మకమైన పనులు ఏమైనా చేయాలి. నిర్మాణాత్మకమైన పనులు చేయకపోగా కూల్చివేతలతో మొదలెడితే వచ్చి రాగానే హైడ్రా పేరిట మూసి సుందరీకరణ అనే ఒక సాకుతో, ఒక వంకతో పేదల బస్తీల ఇళ్ళని కూల్చేయడంతో స్టార్ట్ చేశారు. అక్కడ కూల్చేయడం చాలక ఇది మూసి పాత బస్తీ అలాంటి పేదల నివాసము. మన బోరబండ జూబ్లీహిల్స్ నియోజకవర్గం కూడా అట్లాంటి పేదల నివాసం. సో అక్కడ కూల్చేసిన చాలక ఇక్కడికి వచ్చి మన బోరబండలో సర్దార్ గారి ఇల్లు, మెయిన్ రోడ్డుకున్న స్థలాలు ఏమీ లేకుండా లోపలకున్న సర్దార్ గారి ఇల్లు కూల్చేయడం వల్ల ఆయన చనిపోయాడు. ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. ఇలాగే ఎన్నో ప్రాణాలు. మళ్ళీ ఇక్కడ సున్నం చెరువు దగ్గర ఇక్కడ కూల్చివేతలే, ఎక్కడ చూసినా కూల్చివేతలే తప్ప ఒక అభివృద్ధి కోసం, ఒక నిర్మాణాత్మకంగా ఏం జరిగినాయి? ఏమైనా ఒక మంచి పెట్టుబడులు తీసుకొచ్చారా? ఇప్పుడు కేసీఆర్ ఉన్నారనుకోండి, ఈ 10 సంవత్సరాల్లో ఎన్ని కట్టి చూపించారు? ఎన్ని నిర్మాణాత్మకమైన పనులు జరిగినాయి? పేదలకి సంక్షేమం కూడా కనపడతలేదా కాంగ్రెస్ నుంచి మీకు అభివృద్ధి అయినట్టు? నాకైతే ఏం కనిపించట్లేదు అన్న. మీకేమైనా ఏం కనిపించట్లేదు? మీకేమైనా కనిపిస్తుందా మీరు చెప్పాలి. కానీ నాకైతే ఎక్కడ ఏం కనిపించట్లే. ఏంటంటే కూల్చివేతలు ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని చక్కగా హుందాగా కళకళలాడుతూ సిరుల తల్లిలాగా, లక్ష్మీదేవిలాగా కనిపించే తెలంగాణ తల్లి విగ్రహాన్ని బోసితనంగా ఒక పేదింటి ఏమీ లేని, ఇప్పుడు మన ఇంటికి ప్రతిరూపం అనుకోండి, ఎలా చూసుకుంటాం? మనం ఒక ఫోటో కూడా అందంగా దిగాలనుకుంటాం. మన తెలంగాణ తల్లి అంటే రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసే ఒక తల్లి. ఆ తల్లి రాష్ట్రానికి తగ్గట్టు, దేశంలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ స్టేట్ కదా మనది. సో దానికి తగ్గట్టు ఒక రిప్రజెంటేషన్ కూడా మనది. ఒక హుందాగా సిరిసిరిలాడుతూ లక్ష్మీదేవిలాగా కనబడితేనే రాష్ట్రానికి వచ్చేవాళ్ళు వస్తారు. అంతేగాని అభివృద్ధి కోసం ఏమైనా పెట్టుబడులు వస్తాయి. ఏమీ లేదు, దివాళా తీసింది రాష్ట్రం, ఖజానా దివాళీ తీసింది అని చెప్పి మాట్లాడుతూ, అలాగే మన రాష్ట్రానికి రిప్రజెంట్ చేస్తున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా అలాగే చేస్తూ మొత్తం మంది దివాళా అంటే ఇంకా పెట్టుబడులు ఏమైనా వస్తున్నాయా? ఉద్యోగాలు ఏమైనా వస్తున్నాయా? అభివృద్ధి ఏమైనా జరుగుతుందా? ఏముంది? మొత్తం మూటలు మోసుకోవడం, మూసి సుందరీకరణ అనే ప్రాజెక్టు పేరిట మూటలు కట్టుకోవడం, మూటలు పైకి చేరవేయడం,
ఈ ఈ ఏమంటారు హవాలా ఇవి తప్ప హవాలా తప్ప ఒక నిజమైన ప్రభుత్వం చేయాల్సిన పనులేమి కాంగ్రెస్ ప్రభుత్వంలో నాకైతే ఏమీ కనిపించట్లేదు. అంటే ఇప్పుడు ఒక ముగ్గురు మంత్రులు దీన్ని ఇన్ఛార్జ్గా తీసుకుని జూబ్లీహిల్స్ని గెలిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కంటోన్మెంట్ చూపెడతా ఉన్నారు. ఇది ప్రజాపాలన కాబట్టి ప్రజలందరూ బీఆర్ఎస్ని చీదరించుకుంటున్నారు, కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. లాస్ట్ టైం కంటోన్మెంట్లో ఎట్లా గెలిచినామో ఈసారి జూబ్లీహిల్స్లో కూడా అంతే నమ్మకంతో చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా విజయం మాదే అని చెప్పి పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఇంకా ఇద్దరు మంత్రులు కూడా చెప్తా ఉన్నారు. మరి ఏం చెప్తారు దాన్ని? ఇప్పుడు కంటోన్మెంట్ విషయం అంటే కాంగ్రెస్ అధికారంలోకి రావడమే ఒక మోసపూరితమైన 420 హామీలు 6 మోసాలు అనే ఒక దీంతో వచ్చిన తర్వాత ఒక ఫ్రీ బస్ తప్ప ఇంకేమైనా జరిగిందా? ఒక ఫ్రీ బస్ జరిగింది అన్న నమ్మకంతో రాగానే వచ్చిన 6 నెలలు 7 నెలల లోపల జరిగిన ఉప ఎన్నిక కాబట్టి కంటోన్మెంట్ అనేది ఓకే ఇప్పుడే కదా గవర్నమెంట్ వచ్చింది, మిగతాయి కూడా గ్యారంటీలు అలాగే అమలు అవుతాయి అన్న ఒక భరోసా మీద ఆ కంటోన్మెంట్ ఏదో పొరపాటున గుడ్డి నమ్మకంతో ఏదో గెలవడం జరిగింది. కానీ ఇక్కడ జూబ్లీహిల్స్ గడ్డ అలాంటిది కాదు. మా మాగంటి గోపీనాథ్ అన్న నిలబెట్టి పేదలకి అర్ధరాత్రి కూడా అందుబాటులో ఉండి ప్రతి ఒక్క చిన్న బస్తీ దగ్గర నుంచి ఆయనకి పేర్లతో సహా కూడా గుర్తు, మనుషుల్ని చూడంగానే పేరుతో సహా పిలిచే అంతటి కరుణామూర్తి ఆయన. అంత జ్ఞాపక శక్తి, అంత హృదయం ఉన్న నేత, పేదలకి ఎప్పుడు కూడా అందుబాటుగా ఉండేవాడు. అలాంటి గొప్ప మనిషిని కోల్పోవడమే మాకు అసలు చెప్పలేనటువంటి బాధ. అసలు ఇంకా అది నాకు ఆయన గురించి తలుచుకుంటుంటేనే నాకు ఆగట్లేదన్న, అంత బాధ వచ్చేస్తుంది. కానీ అదే తీరున ఇక్కడ గెలవడం అనేది అసాధ్యం. ఎందుకంటే జూబ్లీహిల్స్ అనేది మాగంటి గోపీనాథ్ అన్నగారిది అడ్డా. ఇది అలాంటి సింహం కోల్పోయినందుకే మాకు ఒక బాధ ఉంది. నాకనే కాదు, మా బస్తీ ప్రజలందరికీ, మా బస్తీయే కాదు, డివిజన్ కాదు, మొత్తం కాన్స్టిట్యుయెన్సీ మొత్తం అదే వేవ్ ఉంది. ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ గారి వైఫ్ అయిన సునీతమ్మ గారే ఆయన ప్రతిబింబం ఆవిడలో చూసుకుంటాము. అలాగే ఆవిడనే గెలిపించుకుంటారు జూబ్లీహిల్స్ ప్రజలందరూ కలిసి. ఖచ్చితంగా ఆవిడే విజయం సాధిస్తుంది. ఎవరు వచ్చినా కూడా ఆవిడ ముందు నిలిచేది లేదు. 100%.